వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి టీడీపీ మహానాడు ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే పొదుపు మంత్రం టీడీపీ మహానాడుకు వర్తించదా అని చంద్రబాబు టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించనున్న మహానాడుకు భారీగా పెట్రోల్, డీజిల్ వినియోగించడం దుబారా కాదా అని నిలదీశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు రైతులకు వాస్తవంగా అందడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. కేవలం మద్దతు ధర ప్రకటించడం కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న, బుడ్డ శనగ పంటలకు ప్రకటించిన ఎంఎస్పీ ధరలకు మార్కెట్లో లభించలేదని ఉదాహరణలు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత ప్రభుత్వము విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేటందుకోసం నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రాన్ని వల్లిస్తున్నారు. మరి ఈ పొదుపు మంత్రం ఎన్డీఏ కూటమిలోని టీడీపీ పార్టీకి, టీడీపీ మహానాడుకు వర్తించదా? కేవలం ప్రజలకు మాత్రమేనా? ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించబోతూ ఉంది. 27, 28 తారీఖుల్లో 20,000 మందితో ప్రతినిధుల సభ అంట. 29వ తారీఖున 7 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారట. అందుకు తగ్గ ఏర్పాటు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నెల్లూరు మహానాడును నిర్వహించాలని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది దుబారా కాదా? ఒకవైపు పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉంటే, మరొక వైపు మహానాడు పేరుతో డీజిలు, పెట్రోల్ వినియోగాన్ని విచ్చలవిడిగా ఎక్కువ చేయడం, టీడీపీ వాళ్ళు చేయడం, ఇది ఏమాత్రం సమంజసం? దీనికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఇక రెండవ అంశం కనీస మద్దతు ధర. నిన్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అందులో మొక్కజొన్నకు పిల్లికి బిచ్చం వేసినట్లు క్వింటాలకు 10 రూపాయలు పెంచింది.